సజీవులు కాని మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి అన్నాడు. ఏమన్నాడు? ఎంచుకొనుడి అన్నాడు. ఇప్పుడు ఎంచుకున్నా ఎంచుకోకపోయినా పాప విషయమై చనిపోయిన వాడు ఎక్కడున్నాడు? క్రీస్తునందు సజీవుడు అనే వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే విశ్వాసికి ఎన్నటికీ పాపి కాడు. ఎలా చెబుతున్నాను? ఏ పాపము కూడా విశ్వాసిని పాపిగా చేయగలుగుతుందా? చేయలేదు. దీన్నే పరిశుద్ధాత్ముడు ఇలాగ రాయించాడు. ఏమనంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 చదువుకుందాం కదా. వచ్చిన చదవండి ఒకసారి. 1:19 చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరని ఎరుగుదురు కదా అన్నాడు. మనం ఏం ఎరుగుదాం? అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. ఒకవేళ ఎరగకపోతే, ఒకవేళ ఎంచుకోకపోతే చెప్పండి. ఒకవేళ ఎంచుకోకపోతే, ఒకవేళ ఎరగకపోతే విశ్వాసి పాపి అవుతాడా? పాపి అవ్వడు. కానీ విశ్వాసి విశ్వాస మూలముగా జీవించుట అనే స్వాస్థ్యాన్ని అనుభవించడు. విశ్వాస మూలముగా జీవించుట అనే స్వాస్థ్యాన్ని అనుభవించడు. కాబట్టి ప్రభువు నాకేమని జ్ఞాపకం చేస్తారంటే, మనం వింటున్న సిరీస్ కూడా ఇదే. ప్రభు బల ఎందుకు వచ్చినప్పుడు ప్రభు బల మనకి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ప్రభు శరీరం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఇది క్రీస్తు శరీరం అని మనం వివేచిస్తున్నామంటే, నేను క్రీస్తుతో కూడా ఏమయ్యానని చనిపోయాను అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే అర్థం ఏంటంటే, నేను పాపం విషయమై చనిపోయాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవుడును అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరో మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎలా అన్నాడు చూడండి. ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ